హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నానండి. హెన్నాలో వచ్చేసి టీ డికాషను ఇంకా నైట్ కలిపి పెట్టేసుకున్నాను. టీ డికాషన్లో వేసేసి నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ అనేది పెరిగి వేసేసి అప్లై చేసేసుకుంటానండి. నేను 2 మంత్స్కి ఒకసారిగానే అలా అప్లై చేసుకుంటూ ఉంటానన్నమాట. బట్ ఇంకా బ్లాక్ హెన్నా అవైతే పెట్టుకోవట్లేదండి. అనుకుంటున్నాను ఇండిగో అలా అప్లై చేద్దామనేసి. చూడాలి ఇంకా. ప్రస్తుతానికైతే హెన్నా ఒకటే, రెడ్ హెన్నా ఒకటి పెట్టుకుంటున్నానండి. మన అది నుప్పూరు కానీ ఇంకా ఆయుర్వేద షాప్లలో దొరుకుతుంది కదండి గోరింట్లాకు పొడి అనేసి. ఆ గోరింట్లాకు పొడి అనేది తెచ్చేసుకొని నేను ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. 2 మంత్స్కి ఒకసారి కానీ 3 మంత్స్కి ఒకసారి, యాక్చువల్గా 1 మంత్కి ఒకసారి పెట్టుకోవాలంట. నాకైతే కుదరక ఇలా పెట్టుకుంటున్నానండి. సో పెట్టుకున్న తర్వాత 1 అవర్ ఉంచేసుకొని తర్వాత ప్లెయిన్ వాటర్తో, షాంపూ ఏం పెట్టానండి, ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకొని నైట్కు ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అనేది షాంపూతో వాష్ చేసేసుకుంటాను అనమాట. సో ఆ విధంగా నేనైతే హెన్నా అనేది పెట్టేసుకోవడం జరుగుతుందండి. తర్వాత వచ్చేసి నేను ఈరోజు నా ఫుడ్ ఏంటంటే నేనేమి డైట్ ఏం పెట్టట్లేదండి. జస్ట్ రైస్ ఇంకా పుదీనా పచ్చడి ఇంకా దొండకాయ ఫ్రై ఇవి అనేది చేస్తున్నానండి. సో రెగ్యులర్గా డైట్ అనేది ఏం చేయనండి, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ చేసేసుకుంటాను. అలాగే ఒక ఎగ్ అనేది తీసుకుంటానండి. ఎగ్ మ్యాక్సిమం బాయిల్డ్ ఎగ్గే తీసుకుంటాను. 2 ఎగ్స్ అనేది బాయిల్ చేసేసాను. మిగతా పిల్లలకైతే మ్యాక్సిమం బాయిల్డ్ ఎగ్స్ కన్నా వాళ్ళు ఆమ్లెట్ ఎక్కువ ఇష్టపడతారు. సో పిల్లలకైతే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనమాట. తర్వాత వచ్చేసి నేను బటర్ అనేది తయారు చేశానండి. ఇది పెరుగు మీద మీగడతో తయారు చేశాను అనమాట. 2 వీక్స్ది. 2 వీక్స్ అంటే 2 వీక్స్ అని చెప్పేదానికన్నా పెరుగు మీద మీగడలో నేనేం చేస్తాను అంటే ఎక్కువ శాతం నేను తీసేసుకొని తినేయడమే ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. నాకు ఎందుకో పెరుగు మీద మీగడ చూస్తే కంపల్సరీ షుగర్ వేసేసుకొని మంచిగా తినేస్తారనమాట. అదే చెప్తున్నా కదా, బటర్ తయారు చేయడానికి తీయడానికన్నా తినడమే ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకనే నేను ఎక్కువ శాతం ఏం చేస్తానంటే ఎక్కువ పాల మీద మీగడే కలెక్ట్ చేసేసుకొని ఒక 1 వీక్ 2 వీక్స్ అలా కలెక్ట్ చేసేసుకొని ఒకటేసారి కాంచేసిన తర్వాత తోడేసేసి 1 డే పెట్టేసి తర్వాత నేను బటర్ అనేది తయారు చేస్తానండి. అలా అయితే మ్యాక్సిమం తిననమాట. లేదు ఇలా తయారు చేసేసుకున్నాను అనుకోండి, పెరుగు మీద మీగడ రోజు కలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటే అది చెప్తున్నా కదా, బటర్ కన్నా ఫుడ్లో అది చక్కెర వేసేసుకొని తినడం ఎక్కువైపోతుంది అనమాట. ఆ హ్యాబిట్ ఒకటి నాకు బాగా ఉందండి. అదొకటి మార్చుకోవాలని అనుకుంటున్నాను. సో లంచ్ అయితే ఆ విధంగా ఎగ్ అవి చేసేసుకొని తీసేసుకున్నానండి. నేను బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు బాగా ఈ కంటైనర్స్ అయితే బాగా నచ్చాయండి, గాజువి. చాలా ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ శాతము ప్లాస్టిక్ అనేది తీసేసి అన్ని గాజు ఐటమ్సే పెట్టాలనుకుంటున్నానండి. ఈ జార్స్ అయితే పెద్దవి తీసుకొచ్చాను కానీ ఊరికే జస్ట్ చెక్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ చిన్నగా ఉన్నాయండి. ఇంకొంచెం పెద్దగా అయితే క్వాంటిటీ కూడా నాకు కొంచెం, ఇది దగ్గర దగ్గర ఒక 3/4 kg వరకు పడుతుంది అనుకుంటానండి బాటిలు. సో ఇంతకన్నా ఇంకొంచెం పెద్దది తీసుకొద్దాం అనుకుంటున్నాను. చిన్న సైజు అయిందనమాట. ఇంకొంచెం పెద్ద సైజు చూసి తెచ్చుకోవాలి దాంట్లో పట్టేటట్లు. ఉన్నిలే ఇటు ఏదైనా పెట్టుకొనికి ఉంటాయని అలా వేసి పెట్టేసుకున్నానండి. పల్లీలు ఇంకా ఇవి నేను జీలకర్ర ఇంకా సాజీరా ఈ 2 స్టీల్ డబ్బాలలో వేసి పెట్టుకున్నాను అనమాట. వీటిని ఏమవుతుందంటే నేను సాజీరా జీలకర్ర అనుకొని సాజీరా ఓపెన్ చేయడం సేమ్ అలానే ఉంటాయి కదండి, కన్ఫ్యూజ్ అయ్యి ఈ డబ్బా ఆ డబ్బా అనేది తీసేస్తున్నాను అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ అట్లా. అందుకనేసి ఎందుకులే అనేసి ఇట్లా గాజు కంటైనర్లో షిఫ్ట్ చేసేస్తే మనకు అన్నీ ఈజీగా కనపడుతూ ఉంటాయి కదండి. అందుకనేసి నేను వీటిలోకి ఈ సాజీరా జీలకర్ర ఆవాలు ఇవన్నీ వీటిలో వేసుకుందాము, కనపడుతూ ఉంటాయి కదా అనేసి స్టీల్ డబ్బాలలో వేసి పెట్టానండి. మ్యాక్సిమము వాటిలలో కాకుండా వీటిలోకి షిఫ్ట్ చేద్దామని ఇవి తీసుకొచ్చుకున్నాను. నాకైతే చాలా ముద్దుగా, చాలా జీలకర్ర ఆవాలు వీటికి క్వాంటిటీ ఇవి సరిపోతుందండి. అందుకని నేను ఈ సైజులో తెచ్చేసుకున్నాను అనమాట. 500 ml ఉందండి, బాగానే పడుతుంది క్వాంటిటీ అనేది. అలాగే చింతపండు అనేసి పెద్ద సీసాలో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లాస్టిక్ వాటినన్నీ నిదానంగా అండి, ఒకటేసారి కాదు కదండి, నిదానంగా తీసేద్దాం చేసుకుంటున్నానండి. జస్ట్ ఇంకా వాష్ చేయలేదండి. వీటినన్నీ వాష్ చేసేసి తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ అనేది నేను ఫిల్ చేసేసుకుంటాను.
ఈ విధంగా బాటిల్స్ అనేవి తెచ్చుకున్నాను. ఎంతైనా గాజు బాటిల్స్ వేసుకుంటుంటే ఆ షో అనేది చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ మీకు కిచెన్లో చూపించాను కదా, బాటిల్స్ అన్నీ పెట్టాను కదా, అవి చూసిన తర్వాత నాకెందుకో అంతా కిచెన్లో మొత్తం గాజు ఐటమ్సే తీసుకోవాలి అన్న ఇది అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. సో ముందు ముందు ఈ ప్లాస్టిక్ ఇంకా ఇవన్నీ తీసేసి స్టీల్ అయితే ఉంచుతానులేండి. స్టీల్వి ఉంచేసి ఇంకా ప్లాస్టిక్ అనేది నిదానంగా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఎంత తొందరగా పట్టదులేండి, టైం అనేది పడుతుంది. సో నిదానంగా మారుస్తాను, అన్నీ గాజువే అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చుకున్నానండి. వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా ఇవి టప్పర్వేర్ వాటర్ బాటిల్ ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ తీసేద్దాం అనుకుంటూ ఉన్నా నేను. తీసేసి ఈ గాజు రెండే తీసుకున్నానండి. ఇవి 2 తీసుకున్నాను. నాకు బాగా నచ్చాయి అన్నమాట. వాటరు లీటర్ ఉంటుందిలేండి. లీటర్ వాటర్ బాటిల్స్ 2 తీసుకొచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ వుడెన్ ట్రే కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు. అక్కడ చూస్తే బాగా నచ్చిందనమాట. ఒక షో ఏదన్నా పొళ్ళు కానీ డైనింగ్ మీద ఇలా అరేంజ్ చేసుకుందామని తెచ్చుకున్నాను. నేను మీకు డైనింగ్ మీద పెట్టుకున్నప్పుడు చూపిస్తానండి. ఇట్లా చుట్టూ ఒక కడ్డీలాగా వచ్చి మంచిగా అనిపించింది అనమాట నాకు. గాజు ఐటమ్స్లో ఏమన్నా పెట్టేసి పొడులు కానీ ఏదన్నా పెట్టి పెడదామనుకొని ఐడియాతో తీసుకొచ్చుకున్నానండి. ఈ వీటిలలో కానీ ఈ గాజు వాటిలలో పొడులు వేసైనా డైనింగ్ మీద పెడదామనుకుంటున్నాను. ఇలాంటివి తెచ్చుకొని పెడదామనుకుంటున్నానండి. సో ఈ డైనింగ్ మీద అరేంజ్ చేసినప్పుడు ఒకసారి మీకు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చాలా నచ్చాయండి. ఇంకా మనకు షోకేస్ లైట్ లాగా ఉందన్నమాట. అది అక్కడ తీసుకుందామని చూశాను కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ అనిపించిందండి. అందుకనేసి నేను తీసుకోలేదు. బట్ నిదానంగా తీసుకోవడానికి చూసా. అది కలంకారీ ప్రింట్ వచ్చి చాలా బాగుందన్నమాట. కలంకారీ ప్రింట్ వచ్చి ల్యాంప్ అంటే బెడ్ ల్యాంప్ అనుకోండి. అది చాలా బాగా నచ్చిందండి. బట్ నేను తీసుకొని రాలేదు. ఈసారి ఎప్పుడన్నా చూస్తాను, మనకు ప్రైస్ రీజనబుల్గా ఉంటే అప్పుడు తీసుకుందామని ఆలోచిస్తున్నానండి. సో అక్కడైతే నేను ఇవే తీసుకొని వచ్చాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,